श्रीगुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనము 9/4/2017 ఆదివారం గురించి రోజువారీ దినఫలాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు మనకి హేమలంబనామ సంవత్సరము, వసంత ఋతువు, ఉత్తరాయణము, చైత్ర మాసము, చైత్ర శుద్ధ త్రయోదశి ఉదయం 9:29 వరకు ఉంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది. ఈ రోజున ఉత్తర నక్షత్రము రాత్రి 1:54 వరకు ఉంది. తదుపరి హస్త నక్షత్రము ప్రారంభమవుతోంది. ఈ రోజు వర్జం ఉదయం 8:09 నుంచి 9:51 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తము సాయంకాలం 4:39 నుంచి 5:29 వరకు ఉన్నది. అలాగే ఈ రోజున అమృత గడియలు సాయంకాలం 6:18 నుంచి 7:59 వరకు స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రోజున రాహుకాలం సాయంకాలం 4:45 నుంచి 6:18 వరకు వ్యాప్తిగా ఉన్నది. ముందుగా మేషరాశి వారికి ముఖ్యంగా ఈరోజు అన్ని కూడా అనుకూలమైనటువంటి పవనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో లాభం కనబడుతోంది. ముఖ్యంగా వస్తువులు చేర్చుకునేటువంటి అవకాశాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ముఖ్యంగా విరోధులతో సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. శత్రువులు మీ వద్దకు పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా విద్య సంబంధ విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అనుకూలంగానే ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేసుకోండి. ఈ రోజున వీరికి 3 అంకెను అదృష్టంగా భావించబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి మరియు 11 గంటల మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఏవైనా శుభకార్యాలు నిర్వర్తించుకుంటే తప్పకుండా అనేక రకాల సుఖ సంతోషాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా వాహన యోగం చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో అత్యుత్తమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వివరించండి. రుణ సదుపాయం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలలో మీకు అనుకూలత బాగా కనబడుతోంది. ఏదైనా వ్యవహారంలో పెద్దవారి సలహా తీసుకుంటే అత్యున్నతంగా ఉంటుంది. మిత్రులు కూడా మీకు అనుకూలమైనటువంటి విషయాల్లో మీకు సహకరించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో మీకు మంచి అభివృద్ధి కనబడుతోంది. ఏదైనా ఊరు కానీ లేదా టూర్ కానీ ప్రయాణం చేసినట్టయితే తప్పకుండా కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా ఇవ్వబడుతోంది. మరియు వీరికి మధ్యాహ్నం 3:06 నుంచి 7:09 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మీరు వినియోగించుకొని తప్పకుండా శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సోదరులతో సౌఖ్యం ఉంటుంది. సోదరీలతో కొంత సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వారి వల్ల చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఏదైనా ధన సంబంధ విషయాలలో ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకుంటే ఆచితూచి వివరించండి. కాగితాలన్నీ కూడా సరిగా ఉన్నాయని చూసుకొని అవతలి వ్యక్తిని నమ్మి మాత్రమే మీరు ఆ ధనాన్ని సహాయం చేయండి, లేదా మీరు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆవేశానికి లోను కాకండి. ఆవేశం వల్ల వాహనాన్ని అత్యంత వేగంగా నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి ఏదైనా మీరు ప్లానింగ్లో ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రయాణం మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ పెద్దలకు మన్ననలు పొందే అవకాశం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనేకమైనటువంటి లాభాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 10:06 మధ్య సమయంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని అనుకూలంగా మలుచుకొని సత్ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుభ సంచారం వల్ల బాగా అనుకూలమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు అధిక లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం ఉంటుంది. కానీ మాట పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట తూలకండి. మీ మాట వల్ల
మిత్రులను కూడా శత్రువులుగా చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అనేక మంది వ్యక్తుల నుండి మీకు ప్రశంసలు అందుకునేటువంటి అవకాశాలు ఈరోజు బాగా కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా విదేశీయాల ప్రయాణం ఉంటైతే ఆ ప్రయాణాన్ని నిలుపుదల చేసుకోవడం చాలా మంచిది. లేనిపోని ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పెద్దల నుంచి ఆశించినటువంటి శుభమైన ఫలితాలు మీకు పొందేటువంటి అవకాశం కొద్దిగా ఇబ్బంది కనబడుతోంది. మీ పెద్దల మన్ననలు పొందడానికి వారిని మీ రక్షణగా పెట్టుకొని వారిని ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. వారి వల్ల మీకు అధిక లాభాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారి ఎవరైనా విద్యార్థులు ఉన్నట్టయితే పోటీ పరీక్షలలో కొంత ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తగు జాగ్రత్తలు వహించండి. తప్పకుండా మీ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత బాగా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలందు ఏదో శుభమైనటువంటి మార్పు గోచరిస్తుంది. అనుకూల ఫలితాలన్నీ కూడా మధ్యాహ్నం తదుపరి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 3ను అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి శుభ సమయం అంతా కూడా సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల 25 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని ఆ యొక్క అంకెను సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా కొంత దేహజాడ్యము, బద్ధకం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త పడండి. పొద్దున్న లేవగానే మీరు తేనెను తాగండి. మీ యొక్క అలసత్వం అంతా కూడా పోతుంది. అలాగే మీ మిత్రులు ఎవరైనా మిమ్మల్ని ఈ రోజున సంప్రదించే అవకాశం ఉంటుంది. వారికి మీరు సహాయ సహకారాలు తప్పకుండా అందించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి. కేవలము అనారోగ్య సూచన మాత్రం బాగా కనబడుతోంది. అది కూడా మధ్యాహ్నం తదుపరి మీకు స్వల్పమైనటువంటి ఏదో అనారోగ్యం మీకు కనబడుతోంది. అంటే చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సంతాన విషయంలో ఈ రాశి వారికి సంతానం కూడా కొంత అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వివాహానికి కానీ స్త్రీలకు కానీ పురుషులు కానీ ఈ రోజున ముఖ్యంగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. మీ ప్రయాణము సాఫల్యం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అనగా సఫలత పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా విదేశీయాన విషయాలలో తప్పకుండా మీ ప్రయాణము అనుకూలవంతంగా ఉంటున్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఎవరికైనా మీరు సహాయ సహకారాలు చేసినట్టయితే తప్పకుండా దానిలో మీకు అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన్ననలు పొందేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని ఆ అంకెను వెచ్చించుకొని తప్పకుండా మీరు సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా వ్యయం ఎక్కువ కనబడుతోంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన బాగా కనబడుతోంది. బ్యాంకు లావాదేవీలలో మీకు ఈ రోజున తిరస్కరణ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇతర లావాదేవీలలో మీకు సలహా సంప్రదింపులు చేసినట్టయితే వద్దని నిర్మోహమాటంగా చెప్పండి. అలాగే ఎవరైనా పెద్దవారిని ఈరోజు మీరు సేవించేటువంటి అవకాశం ఉంటుంది. అనగా వారికి సేవ చేసేటువంటి భాగ్యం మీకు కలగబోతోంది. లేదా మీ గురువులు కానీ ఇద్దరు పెద్దవారు ఎవరైనా మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. వారికి మీ సహకారాలు తప్పకుండా అవసరమవుతాయనే విషయాన్ని ఈరోజు గ్రహించుకోండి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి సంతానం అధ్యాత్మికమైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. విద్యా విషయాలలో మీ సంతానం వల్ల మీరు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలమైనటువంటి విషయాల్లో ఎక్కువగా స్పందించండి. అనవసర విషయాల్ని మౌనంగా పాటించండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి విషయాల్లో అన్ని సఫలతగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణ విషయంలో కానీ లేదా ఉద్యోగ విషయంలో కానీ మార్పు పొందాలనుకుంటే తప్పకుండా ఈ రోజున ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ కార్యం మీకు సఫలత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి 9 అదృష్టాంకిగాను మరియు ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 29 నిమిషాల మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ సమయాన్ని ఈ యొక్క అంకెను మీరు వినియోగించుకొని సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఈరోజు తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి అత్యధికమైనటువంటి ధనాదాయము, ఉద్యోగంలో అభివృద్ధి బాగా సూచిస్తోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మానసికమైనటువంటి ఆనందం బాగా కలిగే అవకాశం ఉంటుంది. అనుకోని వ్యక్తులు మిమ్మల్ని దాదాపుగా ఆత్మీయంగా పలకరించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా బంధుమిత్ర సమాగమం ఉంటుంది. అనుకోని ఆనందాలన్నీ కూడా ఈరోజు మీకు పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగుంటుంది. ఈ జాతకులైనటువంటి అబ్బాయిలకి వివాహ సూచన బాగా కనబడుతోంది. అమ్మాయిలకైతే విదేశీయాన సూచన బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత శత్రువుల మూలకంగా కొంత అవమానం జరిగేటువంటి అవకాశాలు కూడా కొంత మెండుగా కనబడుతున్నాయి. వారి నుంచి మీరు కొంత జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని బాగా చేయండి.
అలాగే ఏదైనా మీరు ప్రస్తుతానికి ఉన్నటువంటి విషయంలో కొంతమందికి అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా మానుకుంటే మీకు మంచిదనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారికి 3 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 10:30 నుంచి 11:46 మధ్య కాలము శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని వెచ్చించుకొని ఆ అంకె ద్వారా మీరు శుభ ఫలితాలు సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ముఖ్యంగా కార్యజయం బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతోంది. మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా ఈ రోజున మీకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఏదైనా ప్రయాణము చిన్నదైనా సరే పెద్దదైనా సరే తప్పకుండా సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా మీకు పాదాక్రాంతులే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు అన్ని కూడా మన్ననలు ప్రశంసలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా పని ఈ రోజున ప్రారంభిస్తే తప్పకుండా విజయాన్ని చేకూరుతున్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే ఈ రోజున విదేశీ ప్రయాణాన్ని ఏదైనా పూనుకున్నట్టయితే తప్పకుండా బాగా ఉంటుంది. పోటీ పరీక్ష నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే పోటీ పరీక్షల్లో తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 8:27 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయంలో ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరి నిండైనా ధనాదాయం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అయిన వారందరూ కూడా సమాగమంగా ఉంటారు. ప్రతి విషయంలో మీరు ఆశించిన ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు ప్రయాణాన్ని కొనసాగించవద్దును. మీరు ఎవరైనా వ్యసన పరులతో కనుక ప్రయాణం చేస్తున్నట్టయితే ఆ వ్యక్తి బాగా నడుపుతున్నట్టయితే మీ రోజున వారితో ప్రయాణం చేయకండి. మీకు ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. అనగా తాగుబోతుల యొక్క బండిని మీరు ఎక్కవద్దని మా మనవి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా దూర ప్రయాణం నుంచి వచ్చేటువంటి ధనాదాయం ఏదైనా ఉంటే తప్పకుండా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయాణం చేసినట్టయితే ఆ ప్రయాణం మీకు సాఫల్యం సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మిత్రుల సహకారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వృత్తి విద్యలలో లేదా వృత్తి ఉద్యోగాదులలో తప్పకుండా అభివృద్ధి కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి శుభమైనటువంటి వారం ఈ ఆదివారం అని స్పష్టంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున 1 అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:27 మధ్య శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని ఆ అదృష్ట సంఖ్యను మీరు కలుపుకొని మీరు శుభకార్యాన్ని మొదలెట్టండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణం వల్ల మీకు ఆర్థిక నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల వల్ల మీరు కొంత అవమానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏదైనా ముఖ్య వస్తువు కానీ లేదా ధనం కానీ నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న విషయం గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి దూర ప్రయాణం నిషేధించబడింది. ఈ రోజున మీరు దూర ప్రయాణాన్ని చేసేటువంటి అవకాశాన్ని వదులుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ రాశి వారికి ఎవరి నుంచైనా దూర ప్రయాణ సంబంధించిన వర్తమానం వచ్చినట్టయితే ఆ వర్తమానాన్ని తప్పుగా అనుకోండి, అది నిజమైనటువంటి వర్తమానంగా మీరు గ్రహించవద్దని ముఖ్య సూచన. ఈ రాశి వారికి సంతాన విషయంలో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. పెద్దల వారి నుండి వచ్చేటువంటి మాతృవర్గీయుల సంబంధం నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:04 నుంచి 4:01 మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క మంచి సమయాన్ని మరియు ఈ అంకెను శుభ సమయంగా పరిగణించుకొని తప్పకుండా శుభకార్యాన్ని ప్రారంభించండి. అనుకున్నటువంటి శుభ ఫలితాలు తప్పక పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున ఏదైనా శుభకార్యం జరిగేటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలమవుతోంది. అనగా కుటుంబంలో వివాహ సంబంధ విషయాల్లో తప్పకుండా మంచి వార్త వినే అవకాశం బాగా ఎక్కువ కనబడుతోంది. ఇతరుల నుంచి మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా చేతికందే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకి మంచి పంట అధికంగా ఈ రోజున అమ్మబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి ప్రయాణాలు సాఫల్యత పొందుతాయి. అనుకున్న విధంగానే పిల్లలు ఉత్తమంగా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధు సమాగమం ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:06 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మరియు ఈ అంకెను అదృష్టంగా భావించండి. తప్పకుండా మీ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అందులో మీరు శుభ ఫలితాలని తప్పక పొందుతారని ఆశిస్తున్నాను.
మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజున కొంత శత్రువుల మూలకంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. లేనిపోయిన నిందలు పడతారేమో ఆలోచించుకొని మాట్లాడండి, దానివల్ల మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా కొత్త వాహనాన్ని కొనేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. అలాగే శత్రువులపైన కూడా మీరు కొంతవరకు విరోధ భావాన్ని తగ్గించుకోవడం చాలా మంచి విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా కళ్యాణ సంబంధ విషయాలలో చర్చలు సాగినట్టయితే ఈ రోజున కాకుండా మరొక రోజు పొడిగించుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి ఎక్కడైనా విదేశీయాన ప్రయాణం ఉన్నట్టయితే ఆ ప్రయాణాన్ని మీరు అనుకున్నంత విధంగా కాకుండా కొంత ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రోజున మీకు ఏదైనా కొత్త వాహనం కానీ లేదా కొత్త వస్తువు కానీ కొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మీకు కొంత అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం కూడా బాగా కనబడుతోంది. విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 2 అంకెలు అదృశ్యంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి సూర్యోదయం 6:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కాలం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ శత్రువుల నుంచి తగు జాగ్రత్తగా మీరు ప్రవర్తింతే చాలా మంచిది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రోజువారీ ఫలితాలను స్పష్టంగా తెలుసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామార్పణం శివార్పణం. స్వస్తి.